యుద్ధం జరుగుతున్నప్పుడు మన వాళ్ళని కోల్పోతే ఉండేటువంటి బాధ మామూలుగా ఉండదు. ఆ బాధ ఇజ్రాయెల్‌కి బాగానే తగులుతుంది. హమాస్ తీవ్రవాదులకు అట్లాంటిది ఏం లేదు. అది రాక్షస సంతతి. ప్రపంచాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నేటువంటి సంస్కృతి. అందుకనినే అక్కడ తమ వాళ్ళే చచ్చిపోతున్నా, పాలస్తీనియన్లు చచ్చిపోయారంటూ పోచుకోలు కబుర్లు చెప్తుంది గానీ, హమాస్ తీవ్రవాదులు చచ్చిపోయారు, హమాస్ పోరాట యోధులు చచ్చిపోయారని ఎక్కడా లెక్కలు చెప్పదు. కాబట్టి వాళ్ళ దగ్గర మానవత్వం లాంటిది ఏమీ ఉండదు. దానవులు వాళ్ళు. కానీ మానవత్వం కలిగి ఉన్నటువంటి ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్స్ అయితే మాత్రం రోజు రోజుకి ఆవేదన భరితమైనటువంటి సంఘటనలు ఫేస్ చేస్తుంది. తాజాగా ఇజ్రాయెల్‌కి దెబ్బ కొడుతూ హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి దాడిలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. ఇప్పుడు 120కి మృతుల సంఖ్య చేరింది వీరమరణం పొందిన ఇజ్రాయెల్ సైనికులు. అదే సందర్భంలో బంధించినటువంటి బందీలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏది హమాస్ తీవ్రవాదులు ఈ ఇజ్రాయెల్ వాళ్ళు కాల్చుతున్నప్పుడు ఆ బందీలను ముందు పెట్టి కాల్పులు వాళ్ళకి తగిలేటట్టు చేసి వాళ్ళ ప్రాణాలు తీశారు. ఇది తాజాగా జరిగినటువంటి సంఘటన. ఇజ్రాయెల్‌కి ఆవేదన మిగిల్చినటువంటి సంఘటన.